కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గ్రీన్ కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్స్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. తెలంగాణ నుండి ప్రత్యేకంగా వచ్చిన ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఆ రాష్ట్ర ఏసీబీ దూకుడు పెంచింది. హైదరాబాద్, మచిలీపట్నంలోని గ్రీన్ కో ఎనర్జీ సంస్థల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న సంస్థ కార్యాలయంలో చేసిన సోదాలకు సంబంధించి మీడియాకు ఏసీబీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గ్రీన్ కో ఎనర్జీ సంస్థ అధినేత చెలమల శెట్టి సునీల్ స్వస్థలం మచిలీపట్నం కావటం విశేషం.